కొలుముల శివరామకృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 20వ ఎడిషన్ గా ఏర్పాటు చేసినటువంటి తెలుగు సాహితీ సాంస్కృతిక మహోత్సవానికి విచ్చేసిన మీ అందరికీ ముందుగా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, ఇప్పటివరకు మాట్లాడిన వారు, మన తెనాలి మండల తహసీల్దార్ గారు, మేజిస్ట్రేట్ తనకు చిన్నప్పటి నుంచి మంచి మిత్రుడు శ్రీ కేవి గోపాలకృష్ణ గారికి, అలాగే సాహితీవేత్తలు, మంచి ఉపన్యాసకులు పెద్దలు శ్రీ పాపనేని శివశంకర్ గారికి, మంచి పద్యాలు పాడి మంచి కంఠంతో వారికి కొలుముల శివరామకృష్ణ గారికి ఉన్న అనుబంధాన్ని కూడా వ్యక్తపరిచినటువంటి పెద్దలు శ్రీ డాక్టర్ నాగిశెట్టి వెంకటకృష్ణరావు గారికి, మరి ఈ ఫౌండేషన్ కి బాధ్యత తీసుకుని చంద్ర సుబ్బారావు గారికి అన్ని విధాలా సహకరిస్తూ మంచి నిర్ణయాలు చేస్తూ అండదండలు అందిస్తున్నటువంటి పెద్దలు, కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మన ముందు కూర్చున్నటువంటి పెద్దలు శ్రీ మోవా సత్యనారాయణ గారికి, అలాగే మిత్రుడు ప్రిన్సిపల్ శ్రీ చింతల శ్రీనివాసరావు గారికి, అఫ్కోర్స్ మా బావగారు కొలుముల శివరామకృష్ణ గారి పెద్ద కుమారుడు, అలాగే మంచి ఆర్టిస్ట్, డైరెక్టర్, టీచర్ కృష్ణ గారికి, అలాగే మధుసూదనరావు గారు రెండో అబ్బాయి ఉంటున్నాడు, మూడో అబ్బాయి బావ గారికి, అందరికి, కుటుంబ సభ్యులకి, మిత్రులకి, పెద్దలకి, సాహితీవేత్తలకి, టీచర్స్ కి, అలాగే ఇక్కడ వ్యాసకర్తలు ఉన్నారు, జర్నలిస్టులు ఉన్నారు, మీడియా మిత్రులు ఉన్నారు, మీ అందరికి, ప్లస్ కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు. మరి ముఖ్యంగా వాళ్ళంతా క్యూరియాసిటీ తోటి ఇక్కడ ఏం మాట్లాడతారు, వై ఇట్ ఈస్ రిలవెంట్, వై షుడ్ ఐ పార్టిసిపేట్ అనే క్వశ్చన్ మార్క్స్ తోటి ఇక్కడికి వచ్చి కూర్చున్న విద్యార్థులందరికీ కూడా ప్రత్యేక ఆహ్వానం తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇవాళ సరే, కొలుముల శివరామకృష్ణ గారితో నడిచి వ్యక్తిగతంగా పరిచయం ఉన్నటువంటి పెద్దలు చాలా మంది ఉన్నారు. ఆయన అంటే ఎవరో తెలియదు కానీ ఆయన గురించి విన్నవాళ్ళు కొంతమంది ఉన్నారు. చిన్నపిల్లలు బహుశా ఆయన చూస్తుండ్రు, కొంతమంది ఆయన గురించి కూడా చదివి ఉండరు. సో వాళ్ళందరికీ కొలుముల శివరామకృష్ణ గారిని గుర్తు చేయడం కానీ, ఆయన గురించి కొన్ని విషయాలు పంచుకోవడం కానీ, లేదా ఆయన్ని పరిచయం చేయడం కోసం కానీ ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఇవాళ ఈ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ లో, ఈ 2 days ప్రోగ్రామ్ లో అనేక పార్ట్స్ విభజించారు. ఫస్ట్ పార్ట్ ఏమన్నారంటే భాష, తెలుగు భాష, సాహిత్యం, తెలుగు లిటరేచర్ అండ్ వ్యక్తిత్వ వికాసం, పర్సనాలిటీ. అంటే పర్సనాలిటీ గురించి, పర్సనాలిటీ డెవలప్మెంట్ అనుకోండి, పర్సనాలిటీ అనుకోండి, అవి వ్యక్తీకరించడంలో సాహిత్యం పాత్ర ఏంటి, సాహిత్యానికి బేస్ అయినటువంటి లాంగ్వేజ్, మరి ముఖ్యంగా తెలుగు లాంగ్వేజ్, దాని విషయాల గురించి మాట్లాడుకోవడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మనం దాని వరకే లిమిట్ అయితే భాష అంటే ఏంటి అనే దాని గురించి ప్రొఫెసర్ వెంకటకృష్ణరావు గారు చక్కగా వివరించారు. భాష అనేది ఫౌండేషనల్ యూనిట్ ఫర్ కమ్యూనికేషన్స్. మన భావ వ్యక్తీకరణకి, మనం అనుకున్నది, మన మనసులో ఉన్నది ఎదుటి వాళ్ళకి చెప్పాలి అనే అభిప్రాయం మనకు కలిగినప్పుడు మనం ఉపయోగించే సౌండ్స్ అనుకోండి, సీక్వెన్సింగ్ ఆఫ్ సౌండ్స్ అనుకోండి, స్ట్రక్చర్ ఆఫ్ సౌండ్స్ అనుకోండి, ఫ్రేమ్వర్క్ ఆఫ్ ద సౌండ్స్ అనుకోండి, గ్రామర్ అనుకోండి, ఇదంతా కలిపి భాష అన్నట్టయితే ఆ భాషతోటి మీరు చేసే ప్రక్రియలు, మీరు వ్యక్తీకరించేటువంటి భావాలు, మీ పాయింట్స్ ఆఫ్ వ్యూ ని తెలియచేసే ప్రక్రియ సాహిత్య రూపంలో మనం చెప్పుకున్నాం.
అది కథ కావచ్చు, పద్యం కావచ్చు, గద్యం కావచ్చు, మహాగ్రంథాలు కావచ్చు, పెట్ట కథలు కావచ్చు, సుమతి శతకంలో ఉన్నటువంటి చిన్న చిన్న కంద పద్యాలు కావచ్చు, ఏవైనా కావచ్చు. వాటికి వివిధ రూపాలు ఉన్నాయి. అలాగే 64 కళల్లో కొన్ని ప్రక్రియల ద్వారా చేసే, అంటే ప్రదర్శనల ద్వారా చేసే కళలు కూడా ఉన్నాయి. కాబట్టి వాటికి మూలం కూడా సాహిత్యమే. ఆ సాహిత్యానికి బేస్ కూడా భాషే ఉంటుంది. అది లేకపోతే మనం కూడా పశువులాగానే సంజ్ఞల ద్వారా, అరుపుల ద్వారా అన్స్ట్రక్చర్డ్ వేలో కమ్యూనికేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అవి చేసుకోలేవో కమ్యూనికేట్ డిఫరెంట్ గా చేసుకోండి. ప్రతి జీవి కూడా కమ్యూనికేట్ చేసుకోండి. కానీ వాటి ప్రక్రియలు వేరు, వాటి మార్గాలు వేరు. అవి అంత వెల్ డెవలప్డ్ స్ట్రక్చర్ లో ఉన్నాయో లేదో మనకు తెలియదు, బికాజ్ వీ డోంట్ అండర్స్టాండ్. కానీ మన ప్రక్రియలు ఏంటో మనకు తెలుసు. మనిషి ఉపయోగిస్తున్న భాష, ఆ భాషకున్న స్ట్రక్చరు, ఆ భాషకున్న ఫ్రేమ్వర్క్, ఆ భాషకున్నటువంటి ఫ్రేమ్వర్క్ లో జరుగుతున్నటువంటి సాహితీ ప్రక్రియల ద్వారా మనం ఒకరినొకరితో మాట్లాడుకోవటం, సంభాషించుకోవటం, వ్యక్తీకరించడమే కాకుండా ఒక తరం నుంచి ఇంకో తరానికి మన జ్ఞానాన్ని అందించగలుగుతున్నాం, మన భావాలను అందించగలుగుతున్నాం. ఇలా వేదిక్ టైమ్స్ నుంచి మనకు తెలిసి మన పెద్దలు చెప్తున్న దాన్ని బట్టి వేదాల దగ్గర నుంచే ఈ ప్రక్రియ మొదలైంది. అంతకుముందు మాట్లాడుకోలేదంటే మాట్లాడుకుని ఉంటారు, అంతకుముందు భాష లేదంటే భాష ఉండుంటది, అంతకుముందు భాష స్ట్రక్చర్ లో లేదంటే స్ట్రక్చర్డ్ గానే ఉండుంటది, దానికి ఫ్రేమ్వర్క్ ఉండుంటది. కాకపోతే కొంత జ్ఞాన సముపార్జన జరిగిన తరువాత వచ్చిన గ్రంథాలు అనుకోండి, ఇంకేదన్నా అనుకోండి, అవి మనకి వేదాల రూపంలో మనం స్టార్టింగ్ పాయింట్ గా అనుకుంటున్నాం. దట్ మే బి లిమిటేషన్ ఆఫ్ అవర్ విజన్. అంతకుముందు ఏం జరిగింది అనేది మనకు అందుబాటులో లేని కారణంగా స్టార్టింగ్ పాయింట్ వేదాలు అనుకుంటున్నాం. ఆనాటికే భాష ఉందని, ఆనాటికే దానికి శక్తి ఉందని, ఆనాటికే ఎంతో విజ్ఞాన సముపార్జన జరిగిందని కూడా మనం ఊహించుకోవాలి. ఇదంతా ఎందుకు అవసరం? దీని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం మనకేముంది? మనం ఏదో ఒక భాషలో మాట్లాడుకుంటున్నాం కదా, తెలుగులో మాట్లాడుకుంటున్నాం, కొంతమంది హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్, ఏదో ఒక భాషలో అయితే అందరూ మాట్లాడుకుంటున్నారు. ప్రత్యేకంగా తెలుగు గురించో లేదా భారతీయ భాషల గురించో, మన ఆ భాషలో ఉన్న సాహిత్యాన్ని గురించో ఎందుకు మాట్లాడుకోవాలంటే, ప్రపంచంలో అతి పురాతనమైనటువంటి భాషలో సంస్కృతం కూడా ఒకటని మనం ఒప్పుకున్నాం కదా, ప్రపంచం అంతా ఒప్పుకోలేదు కదా. ఆ సంస్కృత భాషలో నుంచి డిఫరెంట్ రూపాంతరాలు చెందుతూ వచ్చినటువంటి భాషలే బహుశా మన భారతదేశంలో ఉన్నటువంటి మెజారిటీ భాష. ఇఫ్ నాట్ 100%, మెజారిటీ భాషలో మెజారిటీ ఎలిమెంట్స్ సంస్కృతం నుంచే తీసుకున్నాం. అలాంటి సంస్కృత భాష ఎలా పుట్టింది అనే క్యూరియాసిటీ ఉంటుంది. ఎలా దానికి ఒక స్ట్రక్చర్ ఏర్పడింది క్యూరియాసిటీ ఉంటుంది. ఆ భాషను ఉపయోగించి ఎవరెవరు ఏమేమి రాశారు, ఏమేమి చెప్పారు, అది మానవ ఈ కల్చర్ లో, ఈ డెవలప్మెంటల్ కల్చర్ లో మనిషి అభివృద్ధి చెందుతూ తన ఆలోచనలు ఎలా రూపాంతరం చేసుకుంటూ ఆ సమాజానికి పనికొచ్చే హితాన్ని గ్రంథాల రూపంలో ఇనుబడింపజేస్తే, ఆ గ్రంథాలు తరతరాలుగా, వేలాది సంవత్సరాలుగా, జనరేషన్ టు జనరేషన్ మనకి వస్తూ ఉన్నాయి. సరే, వందలాది సంవత్సరాలుగా, వేలాది సంవత్సరాలుగా, చాలా కాలంగా, యుగాలుగా అని ఇలా మీరు టైం లైన్ వెనక్కి తీసుకుంటూ పోతేనే అది సనాతనంగా, ఎంతో దూరంగా, ఎంతో కాలంగా ఇవన్నీ కూడా మనకు అందుబాటులోకి వస్తూ ఉన్నాయి. మన నాలెడ్జ్ బేస్ పెంచుకుంటూ వస్తున్నాం, మన అనుభవాన్ని ఇన్వైట్ చేసుకుంటూ వస్తున్నాం, మన అనుభవాన్ని మార్చుకుంటూ వస్తున్నాం, మన అనుభవాల్లో ఉన్న మంచిని నెక్స్ట్ తరానికి ఇవ్వాలనే ప్రక్రియ ఈ సాహిత్య రూపంలో జరుగుతుంది అని మనం గమనించాలి. ప్రపంచంలో ఉన్న అన్ని భాషల్లో అదే జరుగుతుంది. మరి మనం తెలుగు వాళ్ళం కాబట్టి, మనం భారతీయులు కాబట్టి మనకు ఎంతో కొంత మన భాషల మీద మక్కువ, అభిమానం, ప్రేమ
అది ఉండటంలో తప్పులేదు. ఉండటానికి సరైన సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి. ఇదేం కల్పితం కాదు. బహుశా ఇవాళ ప్రపంచంలో ఉన్న వేలాది భాషల్లో ద మోస్ట్ స్ట్రక్చర్డ్ లాంగ్వేజ్, సైంటిఫిక్ లాంగ్వేజ్ సంస్కృతే. ఈ మాట నేను అన్నాను కాబట్టి మీకు కొద్దిగా డౌట్ రావచ్చు, అనుమానం రావచ్చు, నా మీద కోపం కూడా రావచ్చు. అవన్నీ కూడా మీరు చేయాల్సినటువంటి రీసెర్చ్ పునాదులుగా వేసుకోండి. నిజంగా సంస్కృత భాష మోస్ట్ సైంటిఫిక్ భాష అని అనొచ్చా? అసలు సైంటిఫిక్ భాష అంటే ఏంటి? సైన్స్ అంటే ఏంటి? మనకేం చెప్తారంటే శివుడి దగ్గర డమరుకు ఉంటుంది కదా, చిన్న ఇలా అంటారు కదా. ఆయన ఆ డమరుకాన్ని రోగించినప్పుడు 14 రకాల శబ్దాలు బయటకు వచ్చినాయని, వాటిని మహేశ్వర సూత్రాన్ని అంటారని, ఆ 14 సౌండ్స్ లో ఉన్నటువంటి అక్షరాలని విడదీసి ఒక క్రమంలో సైంటిఫిక్ గా ఇటు కొన్ని అక్షరాలు వస్తాయి, ఇటు కొన్ని అక్షరాలు వస్తాయి, దాన్ని ఒక పద్ధతి ప్రకారంగా తయారు చేసి మీరు ఒక టేబుల్ ఆఫ్ లెటర్స్ రాయగలిగితే అది మన అక్షరమాల అయింది. ఆ అక్షరమాలకి ఒక లిపి కూడా కావాలి కాబట్టి, అంటే దానికి ఆ సౌండ్ ఒక లిపి కావాలి కాబట్టి దేవనాగరి లిపిని డెవలప్ చేస్తున్నారు. దేవనాగరి లిపిలో ఆ సౌండ్స్ ని మనొక క్రమంగా రాశాం కాబట్టి మనకి కొన్ని అడ్డ వరుసల్లో మాట్లాడుకుంటాం, కొన్ని నిలువు వరుసల్లో మాట్లాడుకుంటాం. ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ చదువుకునే వాళ్ళు టేబుల్ ఆఫ్ ఎలిమెంట్స్ అని, పీరియాడిక్ టేబుల్ ఆఫ్ ఎలిమెంట్స్ అని చదువుతాం. ప్లస్ మోస్ట్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ ప్రక్రియను కూడా చూడటం, దాన్ని బట్టి నెక్స్ట్ ఏం చేయాలో ఊహించుకోవచ్చు అని కూడా చెప్తాం. దాన్ని బట్టి కాస్మోస్ ఎలా డెవలప్ అయ్యో చెప్తాం, ఎలా పుట్టినయో చెప్తాం, ఎలా రూపాంతరం చెందినయో చెప్తాం, ఎక్కడెక్కడికో వెనక తీసుకెళ్తాం, ముందుకు తీసుకొస్తాం. రకరకాలుగా మాట్లాడుతూ పీరియాడిక్ టేబుల్ గురించి కూడా మాట్లాడుకుంటూ దాన్ని బేస్ చేసుకుని మాట్లాడుతాం. అది మోడర్న్ సైన్స్ అని మనం ఎంత గొప్పగా చెప్పుకుంటున్నామో, ఒక భాషకి ఎలిమెంటల్ సౌండ్స్ అవసరమైనప్పుడు ఆ ఎలిమెంటల్ సౌండ్స్ ని అక్షరాలు అని మీరు అనాలనుకున్నప్పుడు ఆ అక్షరాలు ఎలా పుట్టినయో వాటిని ఒక పీరియాడిక్ టేబుల్లో ఎలా రాయవచ్చో, అవి ఆ పీరియాడిక్ టేబుల్లో ఉన్నందుకు, ఆ క్రమంలో ఉన్నందుకు వాటి మధ్య బంధము, సంబంధము, అనుబంధాన్ని కూడా మనం డిస్కస్ చేసుకోవచ్చు. దాన్ని అలా 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 డెవలప్ చేసేసి మన వాళ్ళు ద మోస్ట్ కాంప్రహెన్సివ్ గ్రామాటికల్ స్ట్రక్చర్ ను కూడా శాస్త్రకి డెవలప్ చేశారు. అంతకంటే మోర్ కాంప్రహెన్సివ్ లాంగ్వేజ్ కానీ, స్ట్రక్చర్ కానీ, రూల్స్ కానీ, బంధము, అనుబంధం కానీ అక్షరాల మధ్య ఏ భాషకి లేదు. లాటిన్ చాలా పురాతనమైన భాష, చాలా పాపులర్ భాష. మెడిసిన్ కానీ, లా కానీ, ఫిలాసఫీ కానీ లాటిన్ లో డెవలప్ అయింది. అలాగే గ్రీక్ భాష, అలాగే మన సంస్కృతం వేదిక కాలం నుంచి. ఈ 3 ప్రధానంగా చెప్పుకుంటే మిగతా 2 భాషలు మీరు చూస్తే అక్షరాల మధ్య సంబంధాలు ఏమి ఉండవు. అక్షరాలను వాడుకోవడానికి వాళ్ళు ప్రక్రియ చేశారే కానీ అక్షరాల మధ్య అయితే సంబంధాన్ని చెప్పలేదు. మనకి అక్కడ లక్ష్మణరావు గారు ఉన్నారు, టీచర్ గారు ఉన్నారు, వీళ్ళంతా పెద్దలందరూ సాహితీవేత్తలు ఉన్నారు, సాహిత్యవేత్తలు ఉన్నారు, భాషావేత్తలు ఉన్నారు. కాబట్టి నేను వాటిలోకి వెంచర్ చేయను, పిల్లలను ఉద్దేశించి మాత్రమే మాట్లాడుతున్నాను. స్టూడెంట్స్, దీస్ ఆర్ ద థింగ్స్ ఫర్ దెమ్ టు గెట్ ఇంటరెస్టెడ్ ఇన్. సంస్కృత భాషకి అంత సైంటిఫిక్ బేస్ ఉన్నప్పుడు ఆ భాషలో నుంచి జనరేట్ అయిన లేదా కొద్దిగా మార్పులు చేర్పులతోటి బయటకు వచ్చిన ప్రాకృతిక భాషలు అన్నింటిలో కూడా ఆ మూలాలు, ఆ వాసనలు, ఆ సువాసనలు ఉన్నాయి. దాంట్లో 56 అక్షరాలతో ఉన్నటువంటి తెలుగు ఏ చిన్న విషయాన్ని పోగొట్టుకోకుండా
ఒక భాషగా విరాజిల్లుతుంది. ఇందాక తిక్కన రాశాడు, ఆంధ్ర మహాభారతంలో నుంచి తిక్కన గారి పద్యం కూడా రిపోర్ట్ చేశారు. అలాంటి ప్రవాహం లాంటి పదాలని ఆ కూర్పుని చేయగలగటం బహుశా సాంస్క్రిట్ తర్వాత తెలుగులోనే వీలవుతుందేమో. సాంస్క్రిట్ కొద్దిగా లో లెవెల్ లాంగ్వేజ్, లో అంటే హై, లో ఎక్కువ తక్కువ అని నేను మాట్లాడింది. అది భావానికి అతి దగ్గర రూపం ఇవ్వగలిగినటువంటి షార్టెస్ట్ అండ్ స్వీటెస్ట్ సెట్ ఆఫ్ వర్డ్స్ చేయగలిగినటువంటి ప్రక్రియ సంస్కృత్ లో చేయగలరు. ఒక అక్షరము, 2 అక్షరాలు, 4 అక్షరాలతో కూడా మొత్తం పూర్తి చేయగలరు మీరు చెప్పదలుచుకున్నాను. తెలుగులో అలా వీలు కాకపోవచ్చు. తెలుగు కొద్దిగా గోస్ లాంగ్వేజ్ అంటారు, అంటే కొద్దిగా పదాలు ఎక్కువగా వాడి చేయాల్సినటువంటి లాంగ్వేజ్. కాబట్టి సంస్కృతం కంటే తెలుగులో అక్షరాలు కూడా కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి, పదాలు ఎక్కువగా వాడాలి. మన పద్యాలు కొద్దిగా పొడవు ఉంటుంది. సాంస్క్రిట్ లో 2 శ్లోకాల్లో 8 అక్షరాల్లో మీరు చెప్పదలుచుకున్న అంతా చెప్పేయచ్చు. రామాయణ, మహాభారత, భగవద్గీత మొత్తాలు కుడి ఎడగా అనుష్ఠుప్లో చెప్పేశారు. కుడి ఎడగా ఏదైనా డీవియేషన్స్ ఉంటే లిమిటెడ్ డీవియేషన్స్ ఉన్నాయి. అంత సైంటిఫిక్ లాంగ్వేజ్ సంస్కృత్. అది మనకి బేస్, అది మన హెరిటేజ్. భారతీయులకి హెరిటేజ్ ఏంటి? మన కల్చర్ అన్నాం కదా. మన కల్చర్ ఇది మన కల్చర్ అని మనకు ఎవరు చెప్పారు? మనకున్న గ్రంథాల ద్వారా తెలుస్తుంది. మనకున్న గ్రంథాల్లో ఏ భాషను ఉపయోగించి దాన్ని రాశారు? సంస్కృతం అనే భాషను ఉపయోగించి రాశారు. ఆ సంస్కృతం అనే భాషని అలానే ఎందుకు డెవలప్ చేశారు? ఎవరు డెవలప్ చేశారు? ఎంత మేధావులైతే అలాంటి కాంప్లెక్స్ స్ట్రక్చర్ ని సింపుల్ గా చిన్న చిన్న అక్షరాలతోటి, చిన్న చిన్న పదాలతోటి అంత గొప్ప భావాన్ని వాడు ఇమిడ్చారు. కాబట్టి వేలాది సంవత్సరాలుగా ఆ భాష బతుకుంది. ఇదంతా భాషాపరమైన డిస్కషన్. ఈ భాషను ఉపయోగించుకొని అనేక మంది వాళ్ళ అనుభవాల నుంచి, వాళ్ళ గురువులు చెప్పింది, వాళ్ళు చూసింది, వాళ్ళు చెప్పదలుచుకున్నది, ఈ 3 యాంగిల్స్ ని తీసుకొని వాళ్ళు కవిత్వాలు, గ్రంథాలు ఏదో రాసిస్తారు. ఇవాళ మనకి మహాభారతం ఉందంటున్నాము, రామాయణం ఉందంటున్నాము, లేదంటే భాగవతం ఉందంటున్నాము, ఇంకా అనేక రకాలైనటువంటి వ్యాస మహర్షి రాసినటువంటి గ్రంథాలు ఉన్నాయి అంటున్నారు. అనేక వేలాది మంది రాసింటారు, లక్షలాది మంది రాసింటారు. వాళ్ళ అనుభవాన్ని రాసి మనకు అందించేటారు. ఆ తర్వాత జరిగిన మన హిస్టారికల్ డెవలప్మెంట్స్ లో కొంత మనం పోగొట్టుకుంటాం, కొంత పరాయి ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు దాన్ని కొంత పాడు చేసి ఉంటాయి, అది కూడా తీసేద్దాం. కానీ మిగిలి ఉన్నటువంటి గ్రంథాలు, మిగిలి ఉన్నటువంటి లిటరేచర్ కూడా ప్రపంచంలో అతి పెద్ద లిటరేచర్ బ్యాంకు మనకే ఉంది, భారతదేశానికే ఉంది. ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి భాషలు కానీ, ఈ భాషలో ఉన్నటువంటి పుస్తకాలు కానీ, ఈ భాషల్లో ఎన్ని వందలాది వేలాది సంవత్సరాలుగా రాసినటువంటి పుస్తకాలను కానీ మనం పరిగణలోకి తీసుకున్నట్టయితే ఇది ఏ ఇతర దేశానికి అంత లేదు, దగ్గర కూడా రాలేదు. గ్రీక్స్ మొత్తం చెప్పదలుచుకుంటే ఈడియాడ్లో చెప్పామంటారు, ఆడిస్లో చెప్పామంటారు. లాటిన్ లో మేము చెప్పదలుచుకున్నంత కూడా మేము లాలో చెప్పేసామంటారు. కానీ మనం మన భాషలో సంస్కృత్ కానీ, హిందీ కానీ, తెలుగు కానీ, తమిళ కానీ, ఇంకోటి కానీ మనం ఏం చెప్పాం? మనం ఒక ఏరియా ఆఫ్ వర్క్ గురించి కానీ, ఒక డొమైన్ గురించి కానీ, లేదా ఈ పర్టికులర్ సైన్స్ సబ్జెక్ట్ గురించి కానీ, ఈ పర్టికులర్ హ్యుమానిటీస్ సబ్జెక్ట్ గురించి కానీ అంతవరకు చెప్పి ఆగలేదు. మనం మనిషి ఎన్ని రకాల ప్రక్రియలో ఇన్వాల్వ్ అవుతాడో అన్ని రకాల ప్రక్రియల్ని కూడా అతి సూక్ష్మంగా పరిశీలిస్తూ, అతి సమగ్రంగా వాటి మీద చర్చిస్తూ, మోస్ట్ కాంప్రహెన్సివ్ సెట్ ఆఫ్ లిటరేచర్ వర్క్స్ ఏమన్నా ఉన్నాయి అంటే
అది మన దేశంలోని మన భాషలోని మరి ముఖ్యంగా సంస్కృతం తెలుగు లాంటి దాంట్లోనే ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, హ్యూమన్స్ అన్ని ప్రాంతాల్లో ఇవాల్వ్ అయ్యారు, కానీ భారత భూభాగంలోని భారత ఉపఖండంలోని ఇంతవరకు ఎలా జరిగింది? మనకంటే ముందున్న రేసెస్ ఉన్నాయి, బయాలజిస్టులు, ఆంథ్రోపాలజిస్టులు అవి కూడా ప్రూవ్ చేశారు. మనకంటే ముందు మనుషులు ఉన్నారు. భారతదేశంలో భారత ఉపఖండంలో మనుషులు ఉన్నారు అనే దానికంటే ముందు కూడా మనుషులు వేరే ఖండాల్లో ఉన్నారు, వేరే ప్రాంతాల్లో ఉన్నారు. కానీ భారత భూభాగంలో మాత్రమే భాషలు ఇంతగా ఎందుకు డెవలప్ అయ్యి, భారత భూభాగంలో మాత్రమే మనుషులు ఇన్ని విషయాల మీద ఇంత కూలంకషంగా ఎలా ఆలోచించగలిగారు, ఎలా చర్చించగలిగారు, ఎందుకు రాయగలిగారు? ఆ రాసినవి అదేదో 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అలా నవల్లాగా వచ్చేసి ఫ్యాషనబుల్ గా ఉండి వెళ్ళిపోలేదు. అవి ఇంకా ఉన్నాయి. వేలాది సంవత్సరాల తర్వాత కూడా హ్యూమన్ థాట్ పర్సిస్ట్ అవుతుంది. మన వాళ్ళు చెప్పిన మంచి మాటలు ఇవాళకి కూడా హ్యుమానిటీకి బీకన్స్ లాగా ఉన్నాయి, లైట్ హౌసెస్ లాగా ఉన్నాయి, గైడ్స్ లాగా ఉన్నాయి. సో దెర్ మస్ట్ బి సంథింగ్ వెరీ స్పెషల్ అబౌట్ ఈ భూభాగంలో జరిగినటువంటి ప్రక్రియలు, ఈ భూభాగంలో జరిగినటువంటి ఆలోచన విధానం, ఈ భూభాగంలో జరిగినటువంటి ఆలోచన విధానాన్ని మరి ఒడిసి కట్టి దాన్ని క్షేమంగా అట్టి పెట్టగలిగినటువంటి భాష. చాలా మంది అంటారు, మా టీచర్ గారు లక్ష్మణ్ గారు కూడా అంటారు, మీరు సాంస్క్రిట్ లో చాలా జాగ్రత్తగా మాట్లాడాలండి, ఒక మాట ఒక పదము లేదా ఒక గుణంతో ఆట అనుభవించంటే అర్థం మారిపోద్ది అని. అలా మారిపోద్ది కాబట్టి ఆ భాష ఇన్నాళ్ళు బతకగలిగింది. ఇది మార్పు చెందడానికి వీలు లేకుండా పక్కన వాళ్ళు కరెక్ట్ చేస్తున్నారు ఎప్పటికప్పుడు. నేను విన్నాను, నేను మీకు చెప్తున్నాను, నేను చెప్పేదానికి చిన్న పొరపాటు ఏదైనా చేశాననుకోండి, దానికి ఉన్న గ్రామాటికల్ స్ట్రక్చర్ మిమ్మల్ని ఒప్పుకోవట్లేదు. పక్కన ఏం చెప్తున్నాడు, అయ్యా నువ్వు ఆ అనకూడదు, అక్కడ ఆ అని వదిలేయాలి, నువ్వు ఈ అనకూడదు, అక్కడ ఈ అని వదిలేయాలి. అంటే మీకు వినడంతో ఈ భాష హెచ్చరిస్తుంది, నువ్వు అన్న పదము అనాల్సిన రీతిలో అంటలేదు, నువ్వు తప్పు అంటున్నావు, కాబట్టి నువ్వు అలా అంటే కుదరదు అని. అలా అంటే కుదరదు కాబట్టి రాయని, జిరాక్స్ లేని, ప్రింటింగ్ మెషిన్స్ లేని, ఈ గ్లేజ్డ్ పబ్లికేషన్స్ లేనటువంటి కాలం నుంచి కూడా మహాభారతం, రామాయణం, వేదాలు ఇంకా ఇంకా అలాగే ఉన్నాయి కదా. ఎవరు రాసి స్టోన్స్ మీద రాసి ఇది ఎలా చెప్పలేదు, మనం విన్నారు, విన్నది చెప్తున్నారు, చెప్తున్నది ఆ స్ట్రక్చర్ లో అలా సేఫ్ గా ఉండగలుగుతుంది. ఇవాళ మనం ఏదో లాంగ్వేజ్ లో ఎలాగో రాసిస్తాం అనుకోండి, రేపు మీరు చెప్పిందని నేను ఇంకొక రకంగా చెప్పిన నన్ను ఎవరు తప్పుపడలేదు, నేను మాట్లాడిందని ఇంకొకరు ఎవరన్నా ఇంకొక రకంగా చెప్పిన తప్పుపడలేదు. భావం క్యారీ అవుతుంది కదా అనుకుంటున్నారు, హ్యాపీగా ఉంటున్నారు. కానీ దీనివల్ల ఆ లిటరేచర్ నష్టపోద్ది, దాని వెనకుండా భాషకు పట్టు లేనట్టు లెక్క. సో నా పాయింట్ ఏంటంటే, ఇక్కడ వికాసం గురించి మాట్లాడదాం. అసలంటూ మనకి బేస్ సాహిత్యం ఉండాలని, సాహిత్యం అనేది ఎవరో క్యాజువల్ గా ఇంట్లో కూర్చొని కాకమ్మ కథలు చెప్పింది కాదు, అది వాళ్ళ గురువులు వాళ్ళకి చెప్పింది. వాళ్ళు స్వతహాగా ఇక్కడ 40 ఏళ్ళు 50 ఏళ్ళు 60 ఏళ్ళు జీవించి నేర్చుకున్నది, చూసింది, దాంట్లో ఉన్న తప్పుల్ని మరి ఆ డిఫరెన్షియేట్ చేస్తూ మా పిల్లలు మా మనవాళ్ళకి ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పదలుచుకున్నారు కాబట్టి వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళేదో తెల్లకాయలు ఉంది కాబట్టి ఏదో రాయాలి కాబట్టి ఏదో రాసేసి కూర్చోలేదు కదా. సో దే వాంట్ టు కమ్యూనికేట్ ఫార్దర్ ఇన్ టు ఫ్యూచర్. వాళ్ళ గతంలో నుంచి వాళ్ళు నేర్చుకున్నది, వర్తమానంలో వాళ్ళు అనుభూతి చెందిన దాన్ని ఫ్యూచర్ జనరేషన్స్ కి అందించాలని చేసే ప్రక్రియ లిటరేచర్ అయితే, ఆ లిటరేచర్ ఎందుకు అని వాళ్ళ ప్రభుత్వాలు మాట్లాడుతుంటే, ఆ భాష ఎందుకు అని ప్రభుత్వాలు మాట్లాడుతుంటే, వీళ్ళకి భూతం అంటే గడిచిన కాలంలో నుంచి నేర్చుకోవాలన్న తపన కానీ ఇంట్రెస్ట్ కానీ లేదు.
వర్తమానంలో ఏం జరుగుతుందో ఎలా విశ్లేషించాలో, ఎలా అర్థం చేసుకోవాలో, దీంట్లో మంచిదో చెడేదో ఇప్పటికిప్పుడు మనం తెలుసుకునే అవకాశం అవసరం లేదు. ఫ్యూచర్ సంగతి మనకు అసలే పడదు. ఈ మూడింటికి మీరు ఎస్ అంటేనే భాష ఎందుకనే మాట మీరు అనగలుగుతారు. దట్ ఈస్ కాల్డ్ అడాసిటీ. మీకు ఎంత నిర్లక్ష్యం ఉండాలి. ఏమైనా తిరిగి ఏమైనా కూడి పెట్టుద్దా, సంస్కృతం ఏమైనా కూడి పెట్టుద్దా, తెలుగు సబ్జెక్ట్ లో నీకు మార్కులు ఎందుకు, నీకు మార్కులు కావాలంటే సంస్కృతం తీసుకో, 90 వేస్తాం. ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడే టీచర్స్ వాళ్ళు ఉండటం అనేది మన దురదృష్టం లేదు. స్టూడెంట్స్ హావ్ నథింగ్ టు బి బ్లేమ్. నాకు తెలియదంటే నాకు తెలియదు, నాకెందుకు తెలియదు, నాకెలా తెలుసు. ఐన్స్టైన్ గారు అన్నట్టుగా నాకు తెలియలేదు, నాకు తెలియదండి, నాకు ఎందుకు తెలియదని మీరు క్వశ్చన్ ఇస్తే నేను ఏం చెప్పగలను? తెలిసిన మీరు చెప్పాలి, నాకు ఎందుకు తెలియాలి. తెలిసిన పెద్దలు చెప్పాలి, తెలిసిన పండితులు చెప్పాలి, తెలిసిన పొలిటీషియన్స్ చెప్పాలి, బాధ్యతలో ఉన్నటువంటి గవర్నమెంట్ అఫీషియల్స్ చెప్పాలి. అరే భాష ఎందుకు ఇంపార్టెంట్, ఈ సబ్జెక్ట్ మీకు మిగతా సబ్జెక్ట్స్ లో ఎలా ఉన్నా సరే మీరు ఇంగ్లీషో, తెలుగు, హిందీలో మీకు నచ్చిన భాషలో మీకు పాండిత్యం ఉంటే మీరు ఆ కవులు రాసిందో ఆ కథ ఆ గ్రంథాలను చదవగలుగుతారు. అది మీకు గతంలో ఏం జరిగిందో, ఇప్పుడు ఏం జరుగుతుందో, ఫ్యూచర్ లో ఏం జరగాలో మీకు నేర్పిస్తుంది. ఇట్ విల్ క్రియేట్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇట్ విల్ ఫెసిలిటేట్ టు ఎక్స్ప్రెస్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ అన్నది పిల్లలకి ఎవరు చెప్పాలి? కాబట్టి మనం ఎంత గొప్ప చరిత్ర ఉన్నటువంటి భారత భూభాగంలో ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు, మీరు ఫిజిక్స్ చదివితే చాలు, కెమిస్ట్రీ చదివితే చాలు, మ్యాథమెటిక్స్ చదివితే చాలు, మీరు ఐఐటీలో సీట్ వస్తుంది, అమెరికాలో ఉద్యోగం వస్తుంది, ఇంకెక్కడో ఏదో జరుగుతుంది అని చెప్పేసి తప్పు దారి పట్టిస్తూ అది గ్రేట్ డిస్సర్వీస్ టు హ్యుమానిటీ. గ్రేట్ డిస్సర్వీస్ టు హ్యుమానిటీ. నాకు అవసరం లేదా, చదువుకోవాలి. నాకు ఉద్యోగం అవసరం లేదా, చదువుకోవాలి. గతంలో వాళ్ళు ఉద్యోగాలు చేయలేదా? వ్యాస మహర్షి బతకలేదా? తర్వాత వచ్చిన వాళ్ళు పండితులు బతకలేదా? రామకృష్ణ బతకలేదా? ఇప్పుడు టీచర్స్ బతకట్లేదా? వెనక టీచర్స్ బతకలేదా? రేపు బతకరా? అందరూ బతుకుతారు. కానీ వాళ్ళు సగర్వంగా ఈ హ్యుమానిటీ ఏది మంచిదో చెప్తూ బతికెళ్ళిపోయారు. మనం వాళ్ళు అది అర్థం చేసుకునే పరిస్థితులు లేవు కాబట్టి మనకేది మంచో తెలియదు, మన చుట్టూ ఉన్న వాళ్ళకి ఏది మంచో తెలియదు, మన నెక్స్ట్ జనరేషన్ ఏది మంచిదో మనకు తెలియదు. వీఆర్ ఓన్లీ ఫైటింగ్ ఏ ర్యాట్ రేస్, నాట్ రియలైజింగ్ వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్. కాబట్టి గొల్లముద్ద శివరామకృష్ణ గారు ఏం చదువుకున్నాడు? బహుశా కాగితాల్లో ఉన్న డిగ్రీ ఆయన నుంచి తీసుకోలేదు. కాగితాల రూపంలో ఉన్న డిగ్రీ ఆయన దగ్గర లేకపోవచ్చు. ఇవాళ కాగితాల రూపంలో నాలాంటి వాడికి డిగ్రీ ఉండవచ్చు. కానీ 15 సంవత్సరాల వయసులో ఒక కథ రాయాలని, తన చుట్టూ ఉన్న ప్రపంచం మీద ఒక కామెంట్ చేయాలని, దాన్ని 10 మందికి డిస్ట్రిబ్యూట్ చేసి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవాలని, పనికొస్తే అది 10 మందికి ఉపయోగపడుతుందని ఆ థాట్ ఉంది చూసారా, ఆ ఇన్నోవేటివ్ థాట్, అది నా దగ్గర లేదు. ఆయనకే ఉంది. 26 ఏళ్ల వయసులో మనం ఎక్కడో చదవవాడ తెనాలి చుట్టుపక్కల ఉన్న మనకి తెలంగాణలో జరుగుతున్న సాయుధ పోరాటాన్ని గురించి తెలుసుకునే అవకాశం కూడా లేదు. ఇవాళ పేపర్ ఏదైనా పబ్లిష్ చేస్తే రేపటికో ఎల్లుండికో ఆ మరుసటి రోజుకో తెనాలికి వస్తే 3-4 రోజుల తర్వాత ఆయనకు వస్తే ఆ 4 రోజుల తర్వాత ఆ ఇన్సిడెంట్ కూడా అయిపోయింది. కాబట్టి అలాంటి సందర్భంలో కూడా తెలంగాణలో జరుగుతున్న పోరాటం, నవాబులకు జరుగుతున్న పోరాటం, సామాన్యుడికి చేస్తున్న పోరాటంలో ఉన్న పటిమ, గొప్పతనం, దాని అవసరం, దాంట్లో ప్రాణత్యాగం చేసిన వాళ్ళు మృత్యుంజయులుగా ఎందుకు మిగిలిపోతారో, ఎలా మిగిలిపోతారో, ఒక విప్లవానికి నాంది పలుకుతూ, చనిపోయిన వాళ్ళని సెలబ్రేట్ చేసుకుంటూ, చనిపోయిన వాళ్ళ ఆ చావు వ్యర్థం కాకూడదు అనే భావాన్ని ఎవరికి చెప్పలేదా?
దాన్ని గుర్తించిన కేసీఆర్ గారు తెలంగాణ వచ్చినప్పుడు అది కోట్ చేశారు. గొప్పతనం చూడండి. ఒకప్పుడు నవాబులకు వ్యతిరేకంగా ఫైట్ చేసిన తెలంగాణ సామాన్యుడు కాలక్రమంలో స్వతంత్ర భారతదేశంలో ఒక రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం మీదే, ఆ దేశం మీదే, ఈ దేశం మీదే ఫైట్ చేసి వాళ్ళ భూభాగాన్ని వాళ్ళు సపరేట్ రాష్ట్రంగా తెచ్చుకోగలిగారు. దానికి పునాది మృత్యుంజయుల్లో ఉండి మాకు గొల్లిముద్ద శివరామకృష్ణ గారు ఎలా ఫైట్ చేయాలో, ఎందుకు ఫైట్ చేయాలో, ఎందుకు ఈ భూభాగాన్ని సపరేట్ చేసి మా ప్రభుత్వాన్ని మేము ఏర్పాటు చేసుకోవాలనుకున్నామో మాకు స్ఫూర్తి మృత్యుంజయుల రూపంలో శివరామకృష్ణ గారిని అందించారని కేసీఆర్ గారు చెప్పారు. అది ఆ ఇండివిజువల్స్ లో ఉన్నటువంటి గొప్పతనం. బొల్లిముద్ద శివరామకృష్ణ గారి ఆలోచన వరబడిలో ఉన్న గొప్పతనం. దాని మీద తప్ప రైటా, తెలంగాణ వచ్చిందా, తెలంగాణ రాలేదా, ఆంధ్ర వచ్చిందా, ఆంధ్రలో బాగుందా, తెలంగాణలో బాగుంటుంది, వేరే డిబేట్ అది. ఆ డిబేట్ కి మూలాలు, ఆ డిబేట్ కి కారణాలు, ఆ డిబేట్ పర్యవసానాలు వేరే రకంగా ఉన్నాయి. కానీ మీరు 20లో 30లో మీరు ఎందుకు పోరాటం చేశారు, ఏది వద్దనుకుని పోరాటం చేశారు, అది రూపాంతరం చెందుతూ నవాబుల రూపంలో లేకుండా ఇంకొక రూపంలో అదే మీకు ఇవాళ జరుగుతుంది అనుకోండి, మరి మీరేం చేయాలి? ఇలాంటి స్ఫూర్తిదాయకమైనటువంటి కథలు, మాటలు, సన్నివేశాలు మనకి సజీవంగా అట్టి పెడుతూ తరతరాలుగా తరం నుంచి తరానికి అందించగలిగినటువంటి బృహత్ కార్యాలే ఆ వేస్ ఆఫ్ డూయింగ్ థింగ్స్ లిటరేచర్. కాబట్టి ఇప్పుడు మనకి లిటరేచర్ అవసరమా కాదా? లిటరేచర్ అవసరమా? హై స్కూల్ పిల్లలకు లిటరేచర్ అవసరమా? అది ఉందా? ఐఐటి జేఈలో ఉందా? ఇంజనీరింగ్ చదవాలంటే అది అవసరమా? అది ఎంత పిచ్చి ప్రశ్న ఒకసారి ఆలోచించాం. ఇంకొకటి స్టూడెంట్స్ కి నేను డీలిటింగ్ చేయటం లేదు సైన్సెస్ ఆర్ ఇంపార్టెంట్. కానీ మీరు ఎంత పెద్ద సైంటిస్ట్ అయినా, మీరు ఎంత పెద్ద ఇంజనీర్ అయినా, ఇంకోటైనా కానీ మీరు నలుగురితో పనిచేయాలనుకున్నప్పుడు, మీ భావాన్ని నలుగురికి చెప్పాలనుకున్నప్పుడు, అసలు మీకు ఏ భావం ఉందో మీరు వ్యక్తీకరించాలనుకున్నప్పుడు మీకు కావాల్సిన ఫండమెంటల్ బేస్ ఏంటి? భాషే. దీన్నే థియరీస్ ఆఫ్ లెర్నింగ్ లో, అంటే వెస్టర్న్ కంట్రీస్ లో ఎలా చెప్తారంటే డిటర్మినిస్టిక్ లిమిట్ ఆఫ్ లింగ్విస్టిక్స్ అంటారు. మీ దేశంలో భాషలు ఎంత బలంగా ఉన్నాయో అవి మీకు ఎంత తెలుసో నిర్ణయిస్తాయి. జాగ్రత్త చూడండి. మీ దేశంలో తెలుగు భాష లేదు అన్నారనుకోండి, తెలుగు మాట్లాడే మనం ఎంత తెలివిగా ఆలోచించి పని చేయగలమో కూడా అదే వ్యక్తీకరించుతుంది. అది మనకి లిమిట్ అయిపోతుంది. ఏ భాష అయినా అంతే. దీనికి జనరల్ గా మనం ఏమంటామంటే, అది నాకు నోట్లో ఆడుతుందిరా కానీ బయటికి రావట్లేదమ్మా. బయటికి రాదు, ఎందుకంటే నీకు నోట్లో కూడా ఆడుతుందా? నీకు నోట్లో ఆడింది ఏంటో నీకు తెలియదు, దాని పూర్వాపరాలు నీకు తెలియదు. అలా అన్నట్టుగా అనిపిస్తుంటది. అది నాకు అనిపిస్తుంది కానీ నాకు మాట రావట్లేదు అంటాడు. నీకు మాట రాదు, ఎందుకంటే నీకేం అనిపించట్లా. నీకేం అనిపించట్లేదు కాబట్టి దానికి సంబంధించిన పదాలు కూడా నీకు లేవు, నీకు రాదు, నీకు తెలియదు ఆ విషయాన్ని గురించి. సో మీకు తెలుగు ఎంత తెలుసో తెలుగులో భావం అంతే తెలుసు. అంతకంటే ఎక్కువ తెలియడానికి అసలు అవకాశం లేదు. మీకు ఇంగ్లీష్ ఎంత తెలుసు, ఆ ఇంగ్లీష్ పదాలు కానీ వరవడి కానీ అంతా ఎంత తెలుసు. మీకు తెలిసింది కూడా సబ్జెక్ట్ దానికి లోబడి ఉంటది. దానికి లోబడిన విషయాలు మీకు తెలిస్తే దాని గురించి పదాలు కూడా మీకు తెలిసే ఉంటాయి. సో ఇప్పుడు మనం తెలుగు భాష వద్దు, ఇంగ్లీష్ భాష వద్దు, భాషలే వద్దు, ఎంపీసీ బైపీసీ 4-5 సబ్జెక్ట్స్ చాలు అని కనుక ఎవరన్నా అనుకుంటే ఆ 4-5 సబ్జెక్ట్స్ తో వాళ్ళు బహుశా ఏమి చేయలేరు. మరి అందరికీ ఉద్యోగాలు రావట్లేదా మీరు నన్ను క్వశ్చన్ అవ్వచ్చు.
అందరూ ఇంజనీర్స్ గా పనిచేయట్లేదా? అందరూ అమెరికా వెళ్ళలేదా? మీరు వెళ్ళలేదా అమెరికా? మీకు అమెరికాలో ఉద్యోగం రాలేదా? మీకేమైనా తెలుసా తెలుగు అని నన్ను క్వశ్చన్ చేయొచ్చు. ఏమో, నాకు ఎనఫ్ తెలుగు రాదేమో నాకు తెలియదు, ఎనఫ్ ఇంగ్లీష్ రాదేమో నాకు తెలియదు, ఎనఫ్ హిందీ రాదేమో నాకు తెలియదు. మనం రిలేటివ్ గా మాట్లాడుకున్నాము. నేను ఎక్కువ నువ్వు ఎక్కువ అని మాట్లాడలేదు. మన ఫుల్ పొటెన్షియల్ ని మనం బయటకు తీసుకురావాలంటే అతనికి భాష ఉండాలి అని చెప్తున్నాను. నాతో పోల్చుకోమని చెప్పలేదు, నేను మీతో పోల్చుకోవట్లేదు. మన ఫుల్ పొటెన్షియల్, నేను చేయగలిగింది, నేను ఆలోచించగలిగింది, నేను చెప్పగలిగింది, నేను విశ్లేషించగలిగింది కంప్లీట్ గా బయటికి రావాలంటే నాకు కావాల్సిన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రిసోర్స్ లాంగ్వేజ్. నాకు అది లేదనుకోండి, ఈ మిగతా ఏమి నేను చేయలేను. మిగతా దాటేస్తాను, సగం మాట్లాడి సగం మాట్లాడలేదు. ఇప్పుడు బహుశా నేను చెప్పాలనుకున్నది నా దగ్గర భాష లేకనో, వ్యక్తీకరించే శక్తి లేకనో నేను చాలా చాలా చెప్పలేకపోతున్నానేమో. అందుకని అంటున్నాను కదా, ఆయన పెద్ద ఆయన చెప్పేసి తప్పించుకున్నాను, ఆయన పద్యం పాడేసి తప్పించుకున్నాను. ఎందుకని? నాకు పద్యం పాడే స్తోమత లేక, నాకు పద్యం రాక, నాకు ఆపాటి భాష లేక. నాకు ఆపాటి భాష అలాంటి వ్యక్తీకరణ శక్తి ఉందనుకోండి, నేను కూడా ఆయనలాగానే పద్యం పాడి అందంగా వినిపించేవాడు. కాబట్టి స్టూడెంట్స్ వాళ్ళందరూ కూడా, అందుకంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ అనే దాన్ని ఫోకస్ గా ఈ సెషన్ పెట్టారు. కాబట్టి మనందరికీ ఏం తెలియాలో ఒక 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఐ డోంట్ వాంట్ టు గివ్ లెక్చర్, బోరింగ్ లెక్చర్ ఒకలేదు. మీకు ఎలా తెలుసండి ఇవన్నీ అడగవచ్చు. ఇక్కడ ప్రస్తుతానికి ఈ హాల్లో ఉన్న వాళ్ళలో ఎక్కువ ప్రాంతాల్లో ఉండి, ఎక్కువ మందితో పనిచేసి, ఎక్కువ మందితో మాట్లాడి, ఎక్కువ మంది ఎలా మాట్లాడతారో ఫస్ట్ హ్యాండ్ చూసిన వాళ్ళలో నేను కూడా ఒకటి. ఇంకా పెద్దలు ఉండొచ్చు, ఐఎమ్ నాట్ ఎస్కోటి. వాళ్ళందరిలో కూడా వై దీస్ పీపుల్ ఆర్ స్పెషల్, ఎవరో మనకు కొంతమంది స్పెషల్ అనిపిస్తారు. ఉదాహరణకి డాక్టర్ అబ్దుల్ కలాం గారు స్పెషల్ అని అనిపిస్తాడు మనకు. ఎందుకు? అదే కదా పర్సనాలిటీ అంటే, అదే కదా మనం కావాలనుకుంటున్నది. ఇవాళ మనందరం కూడా డాక్టర్ అబ్దుల్ కలాం గారు లాంటి పర్సనాలిటీ కావాలి అని అనుకుంటున్నాం, వ్యక్తిత్వం కావాలి అని అనుకుంటున్నాం. డాక్టర్ అబ్దుల్ కలాం గారు ఎన్టీ రామారావు గారు లాగా అందగాడైతే కాదు కదా, ఆయన మహాగ్రంథాలు రాయలేదు కదా కదా. మరి ఆయనకేమి 100,000 కోట్ల ఆస్తులు లేవు కదా. ఎందుకు అలాంటి వ్యక్తిత్వం కావాలని వాళ్ళ భారతదేశం, ప్రపంచం ఆలోచిస్తుంది. ఆలోచిస్తూనే మళ్ళీ అట్ట కాదులేమో మనకు మనం ఎందుకు సర్దుకుంటున్నాం? ఆ సర్దుకోవడంలో ఉన్న లోపం కూడా వ్యక్తిత్వ లోపమే కదా. అబ్దుల్ కలాం గారి లాగా ఉండాలనేమో మనం పిల్లలకు చెప్తున్నాము, అలా ఉంటే మళ్ళీ చెల్లుబాటు కాదేమో అని మనమే చెప్తున్నాము. నా వరకు నేనైతే అలా ఉండలేనని కూడా మనమే సర్టిఫై చేసుకుంటున్నాము. అలా కుదరలేమో అని చెప్పేసి సర్టి చేసుకుంటాం. వాయ్? ఆయన ఏం చేసేవాడు? మాకు ఫస్ట్ హ్యాండ్ తెలుసా ఆయన ఏం చేసేవాడు? ఏం చేసేవాడు కాదు, ఎదుటి వాళ్ళని అప్సెట్ చేయటం అంటే ఆయనకి ఏడుపు వస్తుంది. ఇందాక ఆయన చెప్పాడు దయాభావం చూసారు, అది ఆయనకి మెండుగా ఉంది. ఆయనతో పాటు పనిచేసేవాడు ఎవరైనా సరే, టెక్నీషియన్స్ కావచ్చు, ఇంజనీర్స్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, వాళ్ళందరూ వెళ్ళిన తర్వాత ఆయన వెళ్ళేవాడు. అవసరమైతే ఆయన కొండ జీప్ లో వాళ్ళని తీసుకెళ్లి ఇంటి దగ్గర దిగబెట్టి తర్వాత ఆయన ఇంటికి వెళ్ళాడు. దానికి ఆయన ఇచ్చే జస్టిఫికేషన్ ఏంటి? నాకు ఫ్యామిలీ లేదు, ఆయన బ్యాచులర్ కదా, నాకు ఇంటి దగ్గర ఎవరు లేరు, కాబట్టి మీరే నా ఫ్యామిలీ, కాబట్టి ఫస్ట్ మీ అందరి సంగతులు చూసుకుని తర్వాత ఇంటికి కొడుకుంటే కదా చేయాలి అని అందరి వివరాలు మాట్లాడుతూ, అందరూ ఏమేమి ఫుడ్ తెచ్చుకున్నారో చూస్తూ, అందరూ ఏమేమి తింటున్నారో చూస్తూ,
ఎవరైనా 1-4 సార్లు మంచినీళ్ళు తాగుతుంటే ఎందుకు తాగుతున్నాడో ఎంక్వైరీ చేస్తూ, నిన్నేమన్నా కళ్ళు సారా తాగేమో ఎంక్వైరీ చేస్తూ, అలా చేయడం వల్ల తప్పని చెప్తూ, ఇంటికెళ్ళి కౌన్సిల్ చేస్తూ ఆయన చేశారు. కాబట్టి ఇస్రోలో లేదా భారతదేశంలో ఉన్న ఏ పబ్లిక్ ఆర్గనైజేషన్, ప్రైవేట్ ఆర్గనైజేషన్ లో కూడా అలాంటి మేనేజర్, అలాంటి డైరెక్టర్, అలాంటి చైర్మన్ రాడు. కాబట్టి ఆ సంస్థలో పనిచేసే వాళ్ళంతా కూడా ఆయన్ని లివింగ్ అండ్ వాకింగ్ గాడ్ అనుకుంటారు. అది ఆయన్ని భారతదేశ ప్రెసిడెంట్ దాకా తీసుకెళ్ళి ఏ పర్సన్ హూ హ్యాస్ నో ఈగో, జీరో ఈగో. ఆయన మీరు ఏవైనా మాట్లాడవచ్చు, ఎలాగైనా మాట్లాడవచ్చు, ఎలాగైనా ఆయనతో కూర్చోవచ్చు, తినవచ్చు, మీ సాధక బాధలు చెప్పుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మరి ఆయన ఎస్ఎల్వి డైరెక్టర్ గా పనిచేశాడు, సెంట్రల్ డైరెక్టర్ గా పనిచేశాడు, తర్వాత ఇస్రో చైర్మన్ గా పనిచేశాడు, సెక్రటరీగా పనిచేశాడు ఈ దేశానికి, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ కి. న్యూక్లియర్ టెస్ట్ లో ఆయన భాగస్వామి అయ్యాడు, డిఫెన్స్ సెక్రటరీగా పనిచేశాడు, చివరికి భారతదేశానికి ప్రెసిడెంట్ కూడా అయ్యాడు. ఆయన దగ్గర ఏముందని అయ్యాడు, ఎలా ఉందని అయ్యాడు, ఎవరైనా ఒకసారి సీరియస్ గా ఆలోచించాడు. మనం సక్సెస్ఫుల్ పారామీటర్స్, అట్రిబ్యూట్స్ అని ఏదైతే అనుకుంటున్నామో ఇవి మీకు ఎక్కడన్నా కనపడియా? ఆయన పెద్ద యూనివర్సిటీలో చదువుకోలేదు, పెద్ద పెద్ద డిగ్రీలు ఏమీ లేవు, పెద్ద పెద్ద విషయాలు ఏమీ చేయలేదు. ఆయన కంటే పెద్ద పెద్ద విషయాలు చేసిన వాళ్ళు ఇస్రోలోనే 10ల సంఖ్యలో ఉంటారు. వాళ్ళందరికీ అబ్దుల్ కలాం గారే లీడర్. వాళ్ళందరికీ ఏం కర్మ? ఈ భారతదేశానికి ప్రెసిడెంట్ గా చేశాడు కదా, మనందరూ కూడా ఆయన లీడర్ కదా, మనకి రాష్ట్రపతిగా చేశాడు, ప్రథమ పౌరుడిగా చేశాడు. ఐ థింక్ అలాంటి పర్సనాలిటీస్ లో స్టూడెంట్స్ అందరికీ కావాల్సింది ఏంటంటే, మీరు పక్క వాళ్ళతోటి ఇగో లేకుండా మాట్లాడగలగడం అనే ఒక పారామీటర్ చూసారా? అది అంత ఈజీగా రాదు, మనందరికీ రాదు. మనందరూ టిక్ అవుతాం, వాడు నిన్నేదో అన్నాడంట, అలా అన్నాడంట, ఇలా అన్నాడంట అని మనకి ఎక్కడో మనసు చివుకుమంటది. దాంట్లో నుంచి విమర్శ మొదలవుద్ది, దాంట్లో నుంచి తిట్టడం మొదలవుద్ది, కొట్లాడదాకెళ్ళుద్ది, మనకి వాళ్ళకి శత్రుత్వం పెరుగుతుంది. అసలు నువ్వెవరు, వాడెవరు, వాడి ఏంటంటే నీకు వచ్చిన నష్టం ఏంటని మీరు అనుకున్నారనుకోండి, ఎంత స్టోరీ ఉండదు ఇంకా. అలా అనుకుంటూ ఐ థింక్ డాక్టర్ అబ్దుల్ కలాం గారి వ్యక్తిత్వం ఇస్రోకే కాదు, భారతదేశానికి కాదు, హ్యుమానిటీకి ఒక లైట్ పోస్ట్ లాగా, ఒక లైట్ హౌస్ లాగా మిగిలిపోయింది. సో స్టూడెంట్స్ అందరికి నా రిక్వెస్ట్ ఏంటంటే, స్టూడెంట్స్ ఇంకా పేరెంట్స్ ఉన్నారు, మన గ్రాండ్ చిల్డ్రన్ ఉంటారు, వాళ్ళందరూ ఉంటారు. మీరు నవ్వడం, ఏడవడం చేత కానీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ లో జీవితం బాగుంటుంది అనుకుంటే భ్రమం. ఎందుకంటే ఫిజిక్స్ మిమ్మల్ని ఏడ్పించలేదు, ఫిజిక్స్ మిమ్మల్ని నవ్వించడం లేదు. అలాగే మ్యాథమెటిక్స్, అలాగే కెమిస్ట్రీ, అలాగే బయాలజీ, అవి ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా మాత్రమే చెప్పగలవు, అందుకని వాటిని సైన్సెస్ అన్నారు. హ్యుమానిటీస్ లో ఎలా ఉందంటే, లాంగ్వేజెస్ లో ఎలా ఉందంటే, మిగతా ప్రక్రియలో ఎలా ఉందంటే, ఒకే విషయాన్ని ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా వేరు వేరుగా చెప్తారు. అందరూ చెప్పింది కరెక్ట్ అవ్వదు, ఏ ఒక్కళ్ళు చెప్పింది తప్పవలసిన అవసరం లేదు. బొల్లెముందు శివరామకృష్ణ గారు ఎవరు ఆయన మీద మాట్లాడినట్టే మనం అందరూ కూడా 5 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడతాం, అందరూ రేటింగ్. ఎందుకని? వాళ్ళ యాంగిల్లో వాళ్ళ పర్స్పెక్టివ్స్ ని వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు. కాబట్టి ఒకే విషయం మీద 10ల సంఖ్యలో, 100ల సంఖ్యలో, 1000ల సంఖ్యలో అభిప్రాయాలు ఉండదగినటువంటి సబ్జెక్ట్స్, ఆ సబ్జెక్ట్స్ మీద ఉండడానికి అవకాశం ఉన్న అభిప్రాయాలు, ఆ అభిప్రాయాన్ని వ్యక్తీకరించడానికి మీకు కావలసినటువంటి భాషా నైపుణ్యం, అది భాష ద్వారా
ఆ భాషలో ఉన్నటువంటి సాహిత్యాన్ని చదవడం ద్వారా, సాహిత్యాన్ని అర్థం చేసుకోవడం ద్వారా, ఆ కథల్ని అర్థం చేసుకోవడం ద్వారా మాత్రమే వస్తుంది. ఇంకా మీకు వేరే రకంగా రావడానికి అవకాశం లేదు. అది లేని సొసైటీస్ సఫర్ అవుతున్నాయి. అవి ఉన్న సొసైటీస్ ఫ్లరిష్ అయింది. శ్రీకృష్ణదేవరాయల్ని మహా చక్రవర్తిగా మనం అందరూ చెప్పుకుంటున్నాం. అంతకు ముందు లేదా, ఆ తర్వాత లేదా? శ్రీకృష్ణదేవరాయల తర్వాత ఎవరు రాజు లేరా? ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ లో గజపతి రాజుని చెప్పుకుంటున్నాం, మిగతా రాజులు లేరా? రామరాజ్యం చెప్పుకుంటున్నాం, శ్రీరామచంద్రుని పరిపాలించాడు, కొన్ని 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలు అని చెప్పుకుంటున్నాం. రామరాజ్యం కావాలంటున్నాం. రామరాజ్యంలో ఏం జరుగుతుంది? అందరికీ కార్లు విమానాలు ఉంటాయా? కాదు కదా. ఏది జరిగితే రామరాజ్యం అంటారు? ఏమి జరిగితే మంచి మంచి కాలం అంటారు? ఏం జరిగితే మంచి ప్రభుత్వం అంటారు? ఏం జరిగితే మంచి సొసైటీ అంటారు? మనకి ఏం జరిగితే బాగుంటుందని మనం అనుకుంటున్నాం, మీకు ఏం జరిగితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు. దీని మీద విశ్లేషించడానికి కావాల్సినటువంటి టూల్స్ మీకు సాహిత్యం వస్తుంది. ఎందుకంటే కొన్ని వేలాది మంది, లక్షలాది మంది పండితులు వాళ్ళ అనుభవాల్లో నుంచి వాళ్ళ యాంగిల్స్ మీకు ఆ సాహిత్య రూపంలో చూపించారు. కాబట్టి మీకు కూడా అన్ని పరికరాలు ఉన్నాయి. మీ సంగతులు మీరు ఆలోచించుకోవడానికి, మన సంగతులు మనం ఆలోచించుకోవడానికి. అసలు నాకు ఆ పర్స్పెక్టివ్సే వద్దు, ఆ కోణం వద్దు అని మనం అనుకున్నప్పుడు, మన ఒక్క కోణం కరెక్ట్, రైట్, రాంగ్ మనకు తెలియనప్పుడు మనం మరి అమాయకంగానే ఉంటాం కదా. ఆ అమాయకత్వాన్ని ఇగో అంటారు కదా. ఒకడికి పెద్ద ఇగో ఉండదు, ఒకడికి చిన్న ఇగో ఉండదు. ఎందుకంటే వాడికి విషయం తెలియదు. వాడికి విషయం తెలియకపోవడానికి కారణం ఏంటంటే అతను ఏ సాహిత్యాన్ని, ఏ కవులు రాసిన దాన్ని, ఏ పెద్దలు చెప్పిన దాన్ని చదవాలి. ఏ పెద్దలు చెప్పింది కనీసం వార్తాపత్రిక కూడా చదువుకున్న వాడు కాబట్టి, వాడు అమాయకుడు కాబట్టి వాడికి అహం ఎక్కువగా ఉంటుంది. అహం ఎక్కువగా ఉన్న చోటే సమస్యలు వస్తూ ఉంటాయి. అదే అన్రెస్ట్ కి కారణం. సో మీరందరూ బలిమంది శ్రీరామకృష్ణ గారి దగ్గర నేర్చుకోవాల్సింది పేపర్ డిగ్రీ కాదు, మనకి సమాజం అర్థం కావాలి. సమాజం అర్థం కావాలంటే మనం సమాజంలో పెద్దలు చెప్పిన మాటలు, లేదా పెద్దలు రాసినటువంటి కథలు, పెద్దలు రాసినటువంటి పుస్తకాలు చదవాల్సిన బాధ్యత మనకుంది. అది చదువుకుంటే మన సబ్జెక్ట్స్ చాలా ఈజీగా ఉంటాయి. ఎందుకంటే మనకి ప్రపంచ జ్ఞానం వస్తుంది. ప్రపంచ జ్ఞానం వచ్చిన తర్వాత ఏదో ఒక విషయం నేర్చుకోవడం, ఆ న్యూటన్స్ 3 లాస్ చెప్పడం పెద్ద కష్టమేమి కాదు. దాంట్లో మనకి మార్కులు వస్తాయి, దాన్ని బట్టి మనకు ఉద్యోగం వస్తాయి. కానీ ఉద్యోగం మన మార్కుల వల్ల వచ్చిందేమో, మన చదువు వల్ల వచ్చిందేమో, కానీ దాంట్లో సక్సెస్ మాత్రం మనకి ఇంటర్ పర్సనల్ స్కిల్స్ వల్లే వస్తుంది. మిగతా వాళ్ళతో మనం మాట్లాడే తీరుని బట్టి మనకి సక్సెస్ వస్తుంది. అది రావడానికి అబ్దుల్ కలాం గారు ఏం చేశాడు? అబ్దుల్ కలాం గారి లాగా మనందరూ ఉండాలని ఎందుకు అనుకుంటున్నాం? అలా మీరందరూ ఉండాలని, ప్రయత్నించాలని, చదువుకోవాలని, నేర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ చర్చలో మీకు అనుమానం వచ్చిన పాయింట్స్ మీద మీరు స్టడీ చేయండి. మీకు నచ్చిన పాయింట్ మీద స్టడీ చేయండి. మీకు నచ్చని పాయింట్ మీద స్టడీ చేయండి. ఈ 3 పాయింట్ని మీరు పట్టుకోగలిగితే మీలో వ్యక్తిత్వ వికాసానికి పునాది పడినట్టు. ఎక్కడైతే చునసాంద్రగా చెప్పేసాడు కాబట్టి రేపు నుంచి నేను అలా చేసేస్తాను, అంత ఈజీ కాదు. అలా చేయలేరు, చేయడానికి అవకాశం లేదు. ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ మీకు ఆ మూలాలని అందజేస్తున్నారు. ఇలా ఆలోచిస్తే బాగుంటుందేమో అమ్మ అంటున్నారు, ఇలా ఆలోచించండి అంటున్నారు. ఆలోచించాల్సిన బాధ్యత మీదే, చదువుకోవాల్సిన బాధ్యత మీదే, రాణించాల్సిన అవకాశం మీకే ఉంది. మీరందరూ రాణిస్తారనే నమ్మకంతో ఇలాంటి కార్యక్రమాలు ఫౌండేషన్ వారు చేస్తున్నారు. మీరందరూ రాణిస్తేనే మనందరికీ ఉపయోగం. థ్యాంక్ యూ ఆల్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఫౌండేషన్ వారికి, పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మనందరం ఇగో లేని ప్రపంచం వైపుకు, మరో ప్రపంచం వైపు రావాలని పిలుపునిస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. భాగస్వాములైనటువంటి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, సాంబశివరావు గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ